దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రోజు ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది అనే విషయం మనం నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాము, మహిమపరుచుకుందాము. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోరయ్యా, ఇంకేమీ కోరుకోరయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆకలైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆకలైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానవంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానవంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా. శాపము
ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే బయలుపరచబడుతుంది. వాక్యం చూడండి, 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 2-7 వచనాలు. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధి అంటే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తుకి సంబంధమైన మర్మాలు ఇప్పటికే క్రియ చేస్తున్నాయి. అవి ఏంటంటే అది ప్రకటన 13వ అధ్యాయంలో కూడా ఉంది, 1వ వచనంలో. మరి ఐక్యరాజ్య సమితి అంటాం కదా, అలాగా ఇప్పుడు ఏంటంటే వరల్డ్ కమ్యూనికల్ పవర్ అంట, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ఐడీలతో సిబిడిసి అనేది ప్రపంచమంతా కూడా ఏకీకృత ప్రభుత్వం అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ అవి రావడానికి ధర్మ విరోధి ఏంటంటే క్రియ అనేది, ఇటువంటి క్రియలు ధర్మ విరోధి సంబంధమైన మర్మములు ఇవన్నీ కూడా ఇప్పటికే క్రియ చేయించున్నాయి అన్నమాట. కాబట్టి ఇది వరకు అడ్డగించుచున్నవాడు ఎవరంటే వాక్యమే దేవుడే ఉన్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంది కదా, సరిగ్గా చక్కగా వినాలి. ఆ విరోధి ఆయన వాడు అడ్డగిస్తున్నప్పుడు విరోధైన వాడు ఇప్పటికీ క్రియ చేస్తుంటే ఎవరు అడ్డం పడుతున్నారు చెప్పాలి. నేను క్వశ్చన్ వేస్తాను ఈరోజు. ఎవరు అడ్డం పడుతున్నారు అంటే వాక్యం అనే దేవుడు, ఎవరిలో అయితే వాక్యం ఉంటారో వాళ్ళని దేవుడు కంచె వేస్తాడనమాట. చక్రయ్య 9:8 ఉందన్నమాట. చక్రయ్య గారు ప్రవచించారు. ఈ ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికీ ఈ విధంగా క్రియ చేస్తుంది కదా, సిబిడిసిలోని మరి డిజిటల్ ఐడీలు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రపంచం మీద అంటకుండా అంత్యక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేసి అవన్నీ అంటే ఇవన్నీ కూడా ప్రపంచంలో మరి ఒక శాంతిని కలిగిస్తాను అని చెప్పి ఇప్పటికే అటువంటి క్రియలు జరుగుతున్నాయి. కాబట్టి మనం భయపడాలని దేవుడు ఇవన్నీ కూడా చెప్పలేదు. ముందుగా చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్తలోని ఆ మాట ఉంది. ఇప్పుడు అటువంటి అబద్ధ ప్రవక్త, సాతాను, అంత్యక్రీస్తు ఇవన్నీ కూడా దుష్టుడు సంబంధం. వాక్యం ఎవరిలో అయితే ఉన్నదో ఈ ఆప్తులైన వారందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా హాని చేస్తూ ఉంటారు. అటువంటి మాటలు వింటూ వాక్యము విరుద్ధంగా మరి వాక్యాన్ని కల్పింపబడిన వాక్యాలు మరి అబద్ధ బోధకుల ద్వారా వింటున్న వాళ్ళు పరిశుద్ధాత్మ లేకుండా మరి బోధించే వారి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఆత్మీయులు హానికరంగా ఉంటారు. సంఘానికి, దేశానికి, కుటుంబానికి వాళ్ళు ఏదో మేలు చేస్తున్నాం అనుకుంటారు కానీ హాని చేసే వారిగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు, బెస్ట్గా ఆత్మీయులు చాలా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, చాలా తీర్మానాలు చేసుకుంటారు, చాలా వాక్యానుసారంగా మేము నడుస్తాము, దేవుని యొక్క వాగ్దానాల పట్ల నెరవేరాలి, మేము సంఘంలో ఒక స్తంభముగా ఉంటాము, మేము ప్రార్థనా పనులుగా ఉంటాము, మేము అన్ని విషయాలు మేము ఉంటాము అని అంటారు. ఫ్రెండ్స్ అలాగంటారు, ఆత్మీయులు అలాగంటారు. ఆత్మీయుల్లో మరి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ప్రాక్టికల్గా నేను అది అనుభవించి దేవుడు బాధపడినప్పుడు దేవుడు ఈ మాటలు నాతో చెప్పిన విషయాలు అన్నమాట. ఇది సాక్ష్యముతో కూడిన వాక్యము బలపరిచి దేవుడు నన్ను స్థిరపరిచాడు. అనేకమైన కుటుంబాల్లో చాలా వేదనగా కుంగిపోతుంటారు.
ఆ కుంటుదల నుండి విడిపించిన దేవుడు, ఆ శాపము నుండి విడిపించిన దేవుడు సాతాను దగ్గరికి ఒక శాపము, ఆ శాపగ్రస్తులుగా అటువంటి బంధకాలలో పెట్టేసి వాక్యానికి దేవుడికి దూరం చేసేస్తాడు. భూ సంబంధమైన వెతుక్కుంటా ఉండి నాకు ఇదిగో నా పిల్లల మాట వినరు, నా నా ఉద్యోగంలో ఇటువంటి ప్రాబ్లమ్స్, నా మరి ఇంటిలో ఇటువంటి ప్రాబ్లమ్స్, అలాంటివన్నీ కూడా వాడు అలాగా ఒకదాంతో ఒకటి అన్నీ కూడా వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. అటువంటి దేవుడు శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నాడు అన్న విషయం మర్చిపోయేలాగా చేస్తాడు. వాక్యమే శరీరధారిగా మన దగ్గర నివసిస్తుంది అని ఉంది. ఆయన మన పక్కన ఉండనివ్వకుండా, అంటే అటువంటి వాక్యం మనతో ఉండకుండా, విననివ్వకుండా ఒక భ్రమపరిచే ఆత్మతోని నింపేస్తాడు అన్నమాట. అప్పుడు వస్తే చూసుకుందాంలే, బతికుంటే చూసుకుందాంలే, నేను నమ్ముకున్నాను కదా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానులే అని ఒక భ్రమలో బతికేస్తూ ఉంటాను. ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తే వాళ్ళ ద్వారా నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానులే అని అనుకుంటారు. కానీ మరి ఆ జ్ఞానంతో, మరి దేవుని యొక్క జ్ఞానంతో ఎంత చెప్పినా సరే వినలేని పరిస్థితులు. దేవుడు యేసయ్య కూడా ప్రాణం పెట్టేసినా వినలేదు కదా ఎవరు కూడా. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు వినలేదు కదా. ఇప్పటికీ కూడా వినకుండానే మరి ఇంకా మెసేజ్ వస్తాడని చూస్తున్నారు కదా. ఆ జ్ఞానం అంతా కూడా ధారబోసి, దేవుని యొక్క శక్తి అంతా ధారబోసి, అలాగే సేవకులు కూడా ఎంతో ఉపవాసం ఉంది, ఎంతో వాక్యం దేవుని పిల్లల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి సరిపోయిన వాక్యం దేవుడు చెప్తుంటుంటే అది కూడా పక్కన పెట్టేసి అస్సలు రెస్పాండ్ అనేది లేకుండా, దేవుడు చనిపోయాడని తెలిసిన దేవుని గాయాలను అక్షరము రేపుతున్నాం దేవుని మాట వినకపోతే అనే విషయాలు, ఇప్పుడు యుద్ధాలు, కలహాలు, ఈ గొడవలు, అంత్యక్రీస్తు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? దేవుడు లేక. ఆవుల స్వరము వినబడుతుంది కానీ ఎవరికి చెవుగలవాడు వినుగాక సంగములతో అని దేవుడు చెప్తున్నా అర్థం కాలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వాక్య స్వరూపైన దేవుడు వాళ్ళలో సత్య స్వరూపైన దేవుడు లేక. దేవుడు ఏంటంటే సర్వ సత్యంలోనికి నడిపిస్తాడట. జ్ఞానమంతా చూపి శక్తి దారబోసినా సరే నష్టమే మిగులుతుంది. నష్టం ఎంత నష్టమైనా కష్టమైనా సరే యేసయ్య ఉంటే చాలు అని పాడుతున్నాం. ఆయన ఉంటే నాకు చాలు. ఎందుకంటే వారి క్రియలు చెప్పినా వారికి జీతం సిద్ధపరచని అంటున్నాడు. పరిశుద్ధులుగానే ఉండనేమో, అపవిత్రులు అపవిత్రులుగానే ఉండనేమో, వారి క్రియలు చెప్పితే జీతం సిద్ధపరచాలని అంటున్నాడు ప్రకటన 22వ అధ్యాయంలో. కాబట్టి మనం ఏంటంటే గురి వద్దకే పరిగెట్టాలి. ఎవరు వింటున్నారో వాళ్ళకి దేవుడు దీవించును గాక అని చెప్పి వాళ్ళు దీవెనలు పొందుకుంటారు. రెస్పాండ్ అయ్యి వాళ్ళ దేవుని శక్తిని పొందుకొని తండ్రి చిత్తము ఒక్కొక్కరి పట్ల వారి పిలుపు దర్శనం ప్రకారం ప్రతి ఒక్కరు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తేనే దేవుని రాజ్యం అనేది మొత్తం 7:21లో. ఆ వాక్యాన్ని దేవుడు మనల్ని నడిపించాలి. కష్టకాలంలో కూడా అలాంటి వాళ్ళు మనల్ని గుండు జారిపోయిన పనులు చేస్తూ ఉంటారు, నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడికి ద్రోహం చేసిన వాళ్ళు మనుషులకు చేయకుండా ఉంటారా? కంపల్సరిగా చేస్తారు. కాబట్టి వాక్యం అనే దేవుడు లేకపోతే ఇక్కడ మనం చదువుతున్నాం కదా, ధర్మాభివృద్ధి సంబంధమైన మర్మం ఎప్పటికీ క్రియ చేస్తుంది. ఆ క్రియలు ఏంటో వాళ్ళకి అర్థం కాదు. ఏంటి జరుగుతుందా, అసలు వాక్యంలో ఉన్నది జరిగిపోతుందని, దేవుని రాజ్యం వెళ్ళడానికి, ఎత్తబడే సంఘంలో ఉండడానికి, ఆ సంఘం నుండి మరి ఎత్తబడే గుంపులో పెళ్ళికుమార్తె సంఘంగా సిద్ధపడలేకుండా ఉంటున్నారు. కాబట్టి అది ఎంతో విచారకరమైన విషయం. ఇప్పటికీ క్రియ చేస్తుండగా ఇది వరకు అడ్డగించుచున్నవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. సంఘ కాలము అంటే కృపకాలము మనం నేర్చుకున్నాం. 69 దానియేలు గారు చెప్పిన 70 దానియేలు గారితో దేవుడు మాట్లాడిన 70 వారముల యొక్క దర్శనము అది జరిగింది. 69 వారాలు జరిగాయి. ఆ 69 వారాలకి 70 వారాలకి మధ్యన గ్యాప్ వచ్చింది. 2000 సంవత్సరాల దగ్గర వచ్చింది ఆ గ్యాప్. ఆ
ఆ గ్యాప్ రావబట్టి ఈనాడు మనం రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్వకీయుల దగ్గరకు వచ్చాడు కానీ వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు, వాళ్ళు అంగీకరించలేనందుకు అన్ని జన్లుగా మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ అన్ని జన్లుగా మనం ఉన్నందుకు మనల కోసం ఆలోచించి మన కోసం ఈ సంఘ కాలాన్ని దేవుడు ఇచ్చాడు మనకి. ఈ సంఘ కాలంలో మనము పరిగెత్తాలి, పరుగు తీయాలన్నమాట. గురి ఎద్దకే నేను పరిగెడుతున్నానని వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే నేను వేగిరపడుతున్నాను అని చెప్పి నీ పట్ల నా పట్ల దేవుడికి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికని నెరవేర్చడానికి నీకుంటే చాలు యేసయ్యా అని కది మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా మనం జీవించాలి. దేవుని బిడ్డ వెనుకున్నాం మర్చిపోవాలి. ఎవరు ఏది చేసా నీకు అనవసరం, అది ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన మనతో ఉన్నాడు అని అంటే వాక్యము మనకు ఉన్నప్పుడు ప్రజెంట్ ఏది జరుగుతున్నాయో ధర్మ విరోధి సంబంధమైన మర్మాలు ఇప్పటికే క్రియ చేస్తున్నాయి కదా. ఆ క్రియ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడ్డగిస్తున్నాడు. అందుకే వాడు మన మీదకి రావట్లేదు. ఎవరితోడైతే పరిశుద్ధాత్మ దేవుడు లేడో, వాక్య స్వరూపమైన దేవుడు లేడో, సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారని ఉంది వాక్యం. కాబట్టి ఆ సర్వసత్యంలో ఎవరైతే నడవట్లేదో వాళ్ళు చాలా కష్టాలు కన్నీళ్ళు కారుస్తున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. కాబట్టి మనకు సత్యంలో నడవాలని మనకు అటువంటి మనసు, కఠినమైన మనసును తీసివేసి మాంసపు గుండెను పెడతాను ఎస్కేల్ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. మీ మీద నేను శుద్ధ జలములు చల్లుతున్నాను. అందుకే ప్రేర్ వాటర్ వాడాలి, ప్రేరాయిలు వాడాలి. ఆ శుద్ధ జలము, ఆ ప్రేరాయిలు మనం వాడుతున్నప్పుడు ఆ ధర్మ విరోధి అయిన దుష్టుడు ఆనాడు ఆదాము హవ్వల చేత అవిధేయత చూపించి అటువంటి మరి ప్రపంచమంతా కూడా మరి అలా పాపంలో శాపంలో నిండుకోవడానికి కారకులైనా సరే దేవుడు కడపటి ఆదాముగా వచ్చాడు. ఆ లాస్ట్ వారమే ఇప్పుడు ఆ లాస్ట్ వారంలో మనము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ధర్మ విరోధి మరి ఇలాగ క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి ఆయన తీసివేయబడి వరకే అడ్డగించును అంటున్నారు. ఆయన తీసివేయబడి వరకే అంటే ర్యాప్చర్ వస్తుంది. అంటే కనురెప్ప పాటలో దేవుడు రాబోతుంది. నువ్వు సెల్ ఫోన్తో ఆడుకుంటున్నావు అనుకో, అప్పుడే దేవుడు ఎత్తబడే దానికి అది పగలు రాత్రి ఏమీ తెలియదు. ఆ టైమింగ్ మనకు తెలీదు. ఏ కాలంలో వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ తండ్రికి మాత్రమే తెలుసు. అటువంటివి తెలియాలంటే మనం ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు వేడుకోవాలి. మనం వేడుకుంటున్నప్పుడు మరి ఆయన ముందు జరగబోయే విషయాలన్నీ కూడా ఆయన బయలుపరిచే దేవుడు. ఆయన బయలుపరుస్తాడు ప్రతిదీ. రేపేం చేస్తాడు, అలాగా దేవుడితో మనం ఉన్నప్పుడు, వాక్యం దేవుడితో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దినదినము నూతనం పరచబడతాం కదా. మనం వాక్య పురుషుడు బలహీనంగా ఉన్నా నాకు ఓపిక లేదంటే కాదు, నీకు ఓపిక లేదంటే దుష్టుడు వచ్చాడు అనమాట మీలోనికి. నీకు అనారోగ్యం వచ్చిందంటే దుష్టుడు వచ్చాడు అనమాట. దుష్టుడు వస్తేనే నీకు ఆ అనారోగ్యం వస్తుంది. ఎందుకంటే కీర్తనకారుడు చెప్తున్నాడు ఏంటంటే 16వ అధ్యాయంలోని 8వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. నువ్వు దేని మీద గురి పెడుతున్నావు అది ఆలోచించాలి. సీరియల్ వస్తే సీరియల్స్, సినిమాలు వస్తే సినిమాలు. నాకు సెల్ ఫోన్ పట్టుకోవడం రాదు, టీవీ చూడడం రాదు అని అనుకుని అందరూ ఏదో వస్తుంటే నువ్వు అలా చూసుకొని కళ్ళు ఇప్పుకొని చూస్తావు. కళ్ళు ఎవరికి అయిపోతాయి. నువ్వు శరీరానుసారమైన దుఃఖంతో నువ్వు అందరూ అంటున్న మాటల కోసం నువ్వు ప్రార్థన చేసావనుకో, నీకు మరణానికి దారి తీస్తుంది. ఒంట్లోంచి ఏదో ఒక అవయవం పోతుంది. అంటే ఆ గుండె కానీ, లేకపోతే
ఏదో ఒక అవయవం, ఏదో ఒక అటువంటి భయంకరమైన అవయవాలు తీసేస్తున్నారు కదా, కిడ్నీస్ తీసేస్తున్నారు, న్యూట్రన్స్ తీసేస్తున్నారు. ఎలాంటివన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే శరీరానుసారమైన దుఃఖము. నీకు మనుషుల వల్ల దుఃఖం వస్తుందా? నేను ఎవరిని ఇప్పుడు వరకు నేను రక్షణ పొందుకొని దేవుని శక్తిని పొందుకొని ఎవరిని రక్షించలేదని అటువంటి దుఃఖం వస్తుందా? అటువంటి దుఃఖం ఏంటంటే ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. అది దుఃఖాన్ని కలిగించదు, అది అనారోగ్యం రాదు దానివల్ల. అటువంటి దుఃఖానికి కళ్ళు ఎర్రగా అయిపోవు. దేవుడి కోసం నువ్వు కన్నీరు కాచు. దేవుని బిడ్డలు నేను రక్షిస్తానయ్యా, నా జీవితంలో నువ్వు ఇన్ని కార్యాలు చేసావు, నేను ఏమీ చేయకుండా నేను అన్యాయం చేస్తున్నాను, నీకు ద్రోహం చేశాను, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాల కోసం నేను వివరించట్లేదు. అనేక మంది ఆశీర్వాదాలు లేక పాపంలో శాపంలో ఉన్నారు. నన్ను పాపం నుండి శాపం నుండి విడిపించి యేసే నాకు చాలా నేను బ్రతుకుతున్నాను, మరి ఆ బ్రతుకు ఇంకొకరికి కూడా కావాలని నా దేవుడిని నేను పరిచయం చేయాలి, ఆయన ప్రాణం పెట్టిన దేవుడిని నేను మహిమపరచాలి, ఆయన గొప్ప చేయాలని అన్నారు. కానీ నువ్వే గొప్ప అయిపోవాలని ఆడకూడదు. బొర్రబాదుకొని నువ్వే ఏడ్చేయకూడదు. సైతం కూడా నీ బొర్ర పగలగొట్టేయాలని, ఏంటి నీకు సైతం రోగం వచ్చేయాలని ఆడి ప్లానింగ్. నువ్వు అది అర్థం చేసుకోవట్లేదు దేవుని బిడ్డ. ఒకసారి ఆలోచించు. నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వు ఎవరి మీద గురి పెట్టుకొని ఉంటున్నావు? నీకు బంగారము డబ్బులు అన్నీ కూడా నా సొంతం అవ్వాలని ధనాపేక్ష కలిగి ఉండడం అనేది సాధారణ లక్షణాలు అవి. కాబట్టి సదాకాలమును అటువంటి గురు మానేసి ఇక్కడ నుంచి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆమేన్. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. యెహోవా యందు నేను గురి నిలబెడుతున్నాను. నా పోషణ ఏంటి, నా పిల్లల పెళ్ళిళ్ళు ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నేను చాలా మంచిదాన్ని, నా అంత మంచోళ్ళు లేరు అని నువ్వు చాటింగ్ వేసుకుని తిరుగుతే, దేవుణ్ణి మహిమపరచకుండా నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటుంటే అది దెయ్యం లక్షణాలు. దాన్ని బట్టే నీకు అన్ని కూడా అనారోగ్యాలు వస్తాయి. ఇక్కడ ఎవరి మీద గురి పెట్టుకోవడం అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. అవన్నీ చేసి ఆ పాపం లాభంతప్పుడు నెక్స్ట్ అసలు వ్యభిచారి పనిచేశాడు. అభిషక్తుడిగా ఉండి కూడా అభిషేకం పొందుకొని కూడా నాకు అభిషేకం వచ్చింది, నేను చాలా పవిత్రులు అనుకొని విరవీగేది లేదు. మనకి అనుక్షణము కూడా మరి దేవుణ్ణి మనం పొందుకుని కూడా మన క్రియలు ఎలా ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి ప్రతి దినము ప్రతి క్షణం. అందుకే అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు అని ఉంది వాక్యం మొత్తం 24:11. కాబట్టి మనం దేని మీద గురి పెట్టుకోవాలి చెప్పండి? యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నిలుపుతే ఏంటి జరుగుతుందో తెలుసా? చూడండి వాక్యము కీర్తన 16:8 బాగా బొర్ర పెట్టుకోండి. డబ్బులు ఏంటి, నేను ఎవరిని ఎలా తిట్టాలి, ఎవరికి నేను క్లాస్ పీకాలి, ఫోన్లోని ఎదురుగుండా వస్తే అలా నన్ను యూజ్ జరగాలి, నేను అలాగా అలా దులిపేస్తాను అని ప్లాన్స్ వేసుకుంటున్నావేమో. అదే ధర్మ విరోధి యొక్క లక్షణాలు, సాతాను లక్షణాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎవరి మీద గురి నిలపాలి? సదాకాలము. ఎవరి మీద గురి పెట్టుకున్నావు? ఆయన అప్పుడు ఎవరుంటారు నీ కుడి పక్కన? సాతాను పక్కన పారిపోతాడు. దేవుడి మీద గురి పెట్టుకుని ఉన్నావు అనుకో, దేవుడి చూసి నువ్వు నడుస్తున్నావు అనుకో, నీ పక్కన ఉన్న సాతానుడు పరిగెడతాడు అనమాట. నీకు చెప్తున్నాడు కదా, నీకు రికార్డింగ్ చెయ్యు, అందరినీ తులుపు గట్టిగా, ఈ ప్రూఫ్లు అన్నీ కావాలి, అన్నీ కూడా సాతాను నీకు ప్లానింగ్ ఇస్తున్నాడు కదా. ఆ ప్లానింగ్ అన్నీ మానేసి దేవుడు ఏం చేయమంటున్నారు? ఆయన కుడి ఆ సాతాను గడు పరిగెడతాడు. పరిగెడతానా? ఆడే పక్కన ఉండి అన్ని జబ్బులతో ఉంటావా? ఆ సాతాను పరిగెడతారు వేసినాలో దేవునికి మహిమ కలుగును గాక. ఎలా పరిగెడతాడు? మనుషుల మీద గురి పెట్టుకోకుండా దేవుడి మీద గురి పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వాన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎవరు కుడిపక్కన ఉండాలి? దేవుడు కుడిపక్కన ఉంటే నేను ఆప్తులు ఉన్నవారు కూడా, ఆప్తులు అంటే ఆత్మీయులు, నీకు దగ్గర స్నేహితులుగా, దగ్గర బంధువులుగా,
అంతా నీ దగ్గర మేలు పొందుకొని నిన్ను ద్రోహం చేసిన వాళ్ళు, నిన్ను బాధపరిచిన వాళ్ళు, నిన్ను గాయపరిచిన వాళ్ళు, నీ గుండె జారిపోయేటట్టుగా నీకు ఇంకేమి నాకు దిక్కు మొక్కు లేదని నిన్ను ఖాళీ చేసేస్తారు. శుభ్రంగా నీలో ఉన్న శక్తిని తినేస్తారు, నీ చేతిలో ఉన్న డబ్బులు మింగేస్తారు. అలాంటి వాళ్ళ ఉండి నీకు అన్యాయం చేస్తే నీకు ఎంత ఎలా ఉండదు. అమ్మసం ఉపాసాలు ఉండి ప్రార్థన చేసి వాళ్ళకి అన్ని కూడా జీవితం అంతా ఎన్ని గంటలకు దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు మాట్లాడతారనుకుంటున్నారు. దేవుడు తెలియపరచాలంటే దేవుని ఆత్మ వచ్చి దేవుడు మనతో మాట్లాడాలంటే అది దేవుడే మాట్లాడాలి, మనుషులు చెప్పే కాదు. ఈ మాటలో ఆలోచించిన దేవుడు బిడ్డలారా, అంత బాధ పెట్టినా సరే మరి న్యాయం తీర్చే నీవు ఉంటే నాకు చాలేసయ్యా, నువ్వు నాకు న్యాయం చేస్తావు అనే విశ్వాసం దేవుని వైపు చూసి దేవుడు నాకున్నాడు, నాకు చాలు, నీవు నాకుంటే చాలు అని నిలబడతారనమాట. అలా నిలబడి ఎదుటోళ్ళు ప్రేమిస్తారు, శత్రువులు ప్రేమిస్తారు, హింసించే వారి కోసం ప్రార్థన చేస్తారు, ఆ శత్రువులు ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమించి వాళ్ళకి వాక్య స్వరూపైన దేవుడిని పరిచయం చేస్తారు. చేసినప్పుడు అదే యెహోవా మీద గురి పెట్టుకోవడం అంటే కళ్ళు ఎర్ర చేసుకొని చూడడం కాదు. గురి పెట్టడం అంటే అర్థమైందా? లేకపోతే కనపడుతున్న గురి పెట్టేలా చూడడం కాదు. గురి పెట్టడం అంటే సదాకాలం యెహోవా మీద నా గురి నిలుపుతున్నా, సదాకాలం కూడా ఎప్పుడు కూడా దేవుని మీద గురి పెట్టుకొని ఉండాలి. ఆయన నా కుడి పార్శ్వ ఉన్నాడు కనుక నా పక్కన సాధారణ ఉన్నాడా లేకపోతే దేవుడు ఉన్నాడా, ఇది గమనించుకోవాలి. ఈ బీపీ షుగర్లు నీకు ఏవి అవయవాలు ఏమి కంట్రోల్లో లేవంటే కారణం ఏంటి? సాతానుడి అవయవాలు ఏమి కంట్రోల్ లేకుండా చేసేస్తాడు. ఎందుకు అన్నాడు భక్తులు 120 సంవత్సరాలు 900 సంవత్సరాలు అలాగెందుకు బతికారు? మన పెద్దలు ఎందుకు అంత గట్టిగా వాళ్ళ ఆరోగ్యం అవన్నీ ఎందుకు ఉన్నాయి? దేవుడు అంటే ఒక భయము భక్తి ఉన్నది. అదేనా ఇప్పుడైతే ఈ ధర్మ విరోధి క్రియ చేస్తున్నాడు, ఇప్పటికే క్రియ చేస్తున్నాడు. 2వ దశలోని పత్రికలో మనం ఇప్పుడు చూసాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడుతున్నాడు. దేవుని బిడ్డ ఆయన అడ్డుపడుతున్నాడు. ఎప్పుడైతే ఇలాంటి వార్తలన్నీ కూడా అందరికీ తెలియపరచబడతాయో సకల జనులకు దేవుని యొక్క వార్త తెలియపరచబడిన తర్వాత అంతం వచ్చేస్తుంది, రక్షణ వస్తుంది. ఆయన కనుల యొక్క పాటలోనే దేవుడి పిల్లలు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. దేవుడి బిడ్డ అదే ఆ దేవుడు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నేను సిద్ధంగా ఉండాలి, ఎవరైనా చూడకూడదు, సాతాను మీద గురి పెట్టకూడదు, మనుషులు నమ్మడి కంటే రాజులు నమ్మడి కంటే యెహోవానే ఆశ్రయించడం మేలు అని ఉంటే ఆయన మీద గురి పెట్టుకున్నప్పుడు యెహోవా దేవుడు అంటే మన కుడి పార్శ్వాన ఉంది. మా ఎటువంటి శోధన సాతానుగాడు నీకు పెట్టినా, ఎటువంటి నీకు కష్టం పెట్టినా, నీ గుండె జారిపోయే నీకు గమ్యం తెలియలేనట్టి ఎవరు సహాయం చేసేవారు లేకపోయినా నువ్వు ఉంటే నాకు చాలా వేసేయా అని ప్రక్రియలాగా చేస్తాడు దేవుని బిడ్డ. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఆపరేషన్ అక్కర్లేదు, మందులు అక్కర్లేదు, ఎన్ని డబ్బులు మిగులుతాయి? ఒక అవయవం వెళ్ళిపోయింది ఒంట్లో నుంచి అయితే పర్వాలేదులే అందరూ బతికేస్తున్నారు అంటది దెయ్యం. డబ్బులున్నాయి కదా దోచేయచ్చు, ఇంట్లో వెళ్ళి దోచేసి తినేయచ్చులే, నీకు కాకపోతే అవపరచబడతారు అన్నది దెయ్యం పక్కన ఉంది. ప్రార్థన చేయి, కళ్ళు ఎర్రగా అయిపోయేలాగా ఏడ్చి గట్టిగా ప్రార్థన చేయంటది దెయ్యం. అది పాపమైపోతుందనుంది వాక్యం. కీర్తన 109వ కీర్తన 6వ వచనంలో భక్తిహీనత అనే మరి నామకార్థమైన చర్చలకు వెళ్తే, అటువంటి బోధకుల దగ్గరికి వెళితే నువ్వు ఎంతసేపు గడిపినా అక్కడ నువ్వు ఏమి చేసినా అదంతా కూడా పాపమైపోతుంది. జాగ్రత్త. చూడండి 109వ కీర్తన, అటువంటి ప్రార్థనలు పాపమైపోతుంది. ఆ దావీదు భక్తుడే చెప్తాడు, ప్రాక్టికల్ గా అనుభవించి అభిషేకం ఉండి దేవుడు అంటే ఇష్టమైన మనిషి, అభిషక్తుడైన దేవుడు అతనిని శోధించి సాతాను వ్యభిచారిగా హంతకుడిగా చేశాడు.
కలుపు తేలిపోయేలాగా ఏడ్చాడు ఆయన పాపక్షమాపణ పొందుకున్నాడు. యెరూషలేము మందిరాన్ని కట్టించడానికి ఆయన ఎంత కోట్లు మీద బంగారము, వెండి, గంధకపు చెక్కలు ఇవన్నీ కూడా సమకూర్చాడు. దేవుడిని అడిగాడు, అయినా సరే దేవుడు ఆలయం కట్టడానికి అర్హత లేదు, నీ కుమారుడికి అర్హత ఉంది అంటాడు. ఎంత పరిశుద్ధత అవసరమో దేవుడిని కలిగి ఉండడానికి ఒకసారి ఆలోచించండి. దేవునికి సంతోష పెట్టడానికే ఇష్టపడాలి. 1 యోహాను 3:21 దేవుణ్ణి సంతోష పెడితే నీకేది కావాలంటే దేవుడు ఇస్తాడంట. అందుకనే నీవు నాకు చాలా యేసయ్యా అన్నాను. దేవుని బిడ్డ, నువ్వు నాకు చాలా యేసయ్యా, నన్ను బాధపడకు, దుఃఖపడకు. నీకు అన్యాయం చేశారని, నేను దుఃఖపెట్టారని, నీకు మంచి పేరు రాలేదని దేవునికి పేరు వచ్చేలా చెయ్యు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి మహిమ తెచ్చే పనులు చెయ్యు. నీ ద్వారా కొన్ని మంచి పనులు చెయ్యు. నీ డబ్బులు, నీ శక్తి అవన్నీ దేవునికి అర్పించు. దేవునితో గడుపు. నీ ముఖము వెలిగిపోతుంది. నువ్వు సాతాను వేస్తూ ఉండవు. సాతాను ముఖంలాగా నీకు ముఖం అయిపోదు. ఆయన వెలుగుతో నింపబడిన దేవుడు. ఆయన చీకటి వెలుగు ప్రకాశిస్తుందే కానీ చీకటి గ్రహించట్లేదు. నువ్వు గ్రహించుకున్నావు కాబట్టి చీకటిగా ఉన్నావు. చీకటి సంబంధిత దగ్గర నుండి విడుదలను పొందుకో. ఎక్కడైనా దేవుడు ఉన్నాడని అనే బ్రహ్మపక్షాత్మతో ఉండకు. రాయలసీమ నుండి వచ్చిన ఆయనతో అదే మాట్లాడాడు ఆయన. రాయలసీమ నుండి జోగుగుడి వరకు ఎవరు లేరా చర్చికి వెళ్ళాడు ఆయన. సాధు సుందర్ సింగ్ అని చర్చికి వెళ్తే నీకు అన్నీ వచ్చు, వెళ్ళిపో అని చెప్పాడు. వాళ్ళు చర్చిలో రావడం లేదు ఆయన. మీరు సువార్త చేసుకున్నారు. భార్య భర్తలకు ఇద్దరికి చెప్పారు, సువార్త చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. బాప్తిసం తీసుకోలేదు పాపం, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఏసీ అలా పంపించారు. సంఘాలు ఎలా ఉన్నాయో చూడండి. ధర్మ విరోధి ఆలయంలోనే కూర్చుంటున్నాడు. అది అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళ ఆ ధర్మ విరోధి వారి దగ్గర రాకుండా అడ్డగిస్తున్నాడు. దేవుని బిడ్డ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపకాలము, సంఘకాలము అంటే కృపకాలము, మనకు అర్హత లేకపోయినా కృప ద్వారానే మనం రక్షించబడతాం. మనకి ఏ అర్హత లేదు. దేవుడు మాట వింటే చాలు, ఆయన విధేయత చూపిస్తే చాలు. ఆయన వాక్యం సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోకి అప్పుడే నడిపిస్తుంది. అదే అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. నాదానం కాదా అని చెప్తే నేను దేవా నీ దానాలకు గేట్స్ ముట్టుకుంటే దెయ్యం వచ్చి కూర్చుంటుంది. ఆ ప్రార్థన పాప అయిపోతుంది. కీర్తన 109 9:6 వాని మీద భక్తిహీన అధికారిగా నుంచము. అధికారిగా ఉంటాడు దేవుడు. శిరస్సుగా ఉంటాడు. నీకు ప్రధానులకు అధికారులకు అంటే దేవుడు శిరస్సుగా ఉంటాడని వాక్యం ఉంది. కానీ ఇక్కడ భక్తిహీనులకు వాడే శిరస్సుగా ఉంటాడు. సాతానుడే నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నీకు బోధ చేస్తూ ఉంటాడు. వాడే నీ మీద దృష్టి ఉంచి ఆలోచించుతాడు. అలా నల్లగా ఉంటాడు కదా దెయ్యంలాగా, అలా దెయ్యంలాగే తయారవుతావు. నీ రూపం కూడా దేవుడి రూపం రావట్లేదంటే నీకు అప్పటికే అర్థమైపోవాలి. నేను మీకోసం శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుందని చాలా సార్లు మీకు తెలుసు. ఆ మాట దేవుడు మాట్లాడిస్తున్నాడు. శరీరానుసారమైన దుఃఖం రాకూడదు, ఆత్మానుసారమైన దుఃఖం కావాలి. ఆత్మానుసారమైన దుఃఖము, ఆచారాలు ఇవన్నీ దేవుడు సంబంధం కాదు. రోమాపత్రిక 12:1-2 చూడండి ఒకసారి. అన్యాచారాల కోసమే కింద మీద అయిపోతున్నాడు. పౌలు గారు రూపాంతరం చెందండి అని చెప్తున్నాడు. యేసయ్యకి అవసరమైతే రూపాంతరం పొందుకోవడము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరము పొందుకొని ఆయన సేవ చేశాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే మనం ఆయన కలిగిన సంపూర్ణత, ఆయన సంపూర్ణుడయ్యాడు. ఆయన సంపూర్ణత గలవారంలో వరకు అన్ని విషయాలు మీరు ఎదగడానికి ఎదుగుదల లేకపోతే తండ్రి అనే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడంతో ఈ యుగమందైనా రాబో యుగమందైనా వాళ్ళకి పాపక్షమాలు లేదు అంటున్నాడు. పాపక్షమాలు లేదు వాళ్ళకి, ఆయన దుఃఖపరిస్తే. కాబట్టి వారి మీద భక్తిహీన అధికారిగా నిల్చున్న అపవాది వారి కుడి పక్కనే నిలుచుడు గాక. అపవాది కుడి పక్కన నిల్చుంటుంది. ఇందాక దేవుడే నీ కుడి పక్కన నిలబడతాడని ఉంది. ఎవరు నీ పక్కన నిలబడ్డారు?
ఏం చేస్తుంది? రూపాంతరం చెందలేకుండా నిన్ను అన్యాచారాలు చేసుకుంటూ మనుషుల గొప్పల కోసం మనుషుల కోసమే బ్రతుకుతున్నావు కానీ దేవుడి కోసం బ్రతకడానికి ఇష్టపడట్లేదు. దేవుడి బిడ్డ అది భ్రమపరిచే ఆత్మ. మేము దేవుడి కోసం చాలా పనులు చేస్తున్నాం అంటున్నావు. దేవుడు లేని దగ్గర నువ్వు దేవుడి పని చేస్తే ఎలా ఉండదు? వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం నీ పర్సనల్గా నువ్వేం చేస్తున్నావు? నీ పర్సనల్గా నీ కుటుంబం ఏం చేస్తుంది? సాక్ష్యమేది? నిన్ను ఆత్మను రక్షించవు. ఆత్మ సంబంధమైన సంఘానికి అప్పచెప్పాలి. ఏ డబ్బులైనా సరే, సమయమైనా సరే, ఆత్మలైనా సరే, ఆత్మ సంబంధమైన మేడగది అనుభవంలో, అపోస్తుల బోధలో, దేవుడు అనుగ్రహించిన దేవుడి యొక్క ప్రణాళిక దర్శనంతో శ్రమ పడుతున్న వారికి త్యాగం చేసి వాళ్ళు ఎవరు ఏమి చెయ్యకపోయినా వాళ్ళంతటా వాళ్ళ విశ్వాసంతో నిలబడుతున్న వాళ్ళు నీకు తెలుసు. అటువంటి వారికి నువ్వు సహాయం చేయాలి. అటువంటి వారి విషయంలో నువ్వు సహకరించాలి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయని పిలిపి 4:3 ఉంది. కాబట్టి నువ్వు సహకరించాలి. అటువంటి వారు సహకరించాలి. ఎవరు దొంగలకు ఏకీపిస్తే నేను చీల్చేస్తాను, తప్పించుకోడు ఎవరో ఉండరాను ఉంది 50 కీర్తన లాస్ట్ వచనంలో. దైవజనుడు సన్మతుడే ప్రతి సత్కార్యంలో కూడా మరి దైవజనుడు అంట ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, శిక్ష వేయుటకు ప్రయోజనకరమైనది అని చెప్తున్నాడు దేవుడు. అలాగే నీకు గద్దించగలిగి ఉండాలి. నీ పరిస్థితులను బట్టి నీకు లేఖనాలు నీకు వివరించగలిగిన దైవజనుడితో ఉండాలి. నువ్వు నీ కుటుంబంలోనే ఉంటే నువ్వు లక్ష్య పెట్టలేదే. ఆత్మీయులు నిన్ను దూరం చేసిన, ఆత్మీయులు నిన్ను నీ మీద కొండలు చెప్పుకుంటున్నా, వాళ్ళని ఎంత బాధ పెట్టినా దేవుడు నీకు చాలు, నువ్వు నాకు చాలు యేసయ్యా అని చెప్పాలి. నువ్వు నాకు చాలు యేసయ్యా ఆ వాక్యమైన దేవుడు నీలో ఉంటే నువ్వు దేవుని మాటలు ప్రకటించాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అందుబట్టే కదా దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడు. ఓన్లీ విశ్వాసం మీదే. మా ఏరియాలో చీకట్లు ఉన్నాయి, విగ్రహారాధన చీకట్లు ఉన్న ఏరియాలో దేవుడు నన్ను ఎలా నిలబెట్టుకున్నాడు. అప్పుడు 26 సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నాను. సేవకు ముందు 32 సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ అయ్యి 32 సంవత్సరాలు టీనేజ్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఎవరో ఏంటో భక్తి ఏంటో తెలియదు, మనుషులు ఎవరో ఏంటో తెలియదు. అలాంటి అమాయకంగా పెరిగిన నాతో దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకు నన్ను నిలబెట్టాడు? అనేక మందిని నిలబెట్టాలని, అనేక మంది ఆ గుండె చదువుల వారిని బాగు చేయాలని, దేవుడు అనేక మందిని బ్రతికించాలని దేవుడు ఆ ప్రణాళిక కలిగి మరి నా బిడ్డ, నా కూతురు గ్లోరీతో మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. హెస్కేల్ 37వ అధ్యాయంలో ఉంది. వాక్యం ఎలా బ్రతికిస్తుందో, నీ వాక్యం నేను బ్రతికిస్తుందని ఉంటుంది కదా. ఇక్కడ ఆ ప్రార్థన ఏంటవుతుంది? వాడు విమర్శలోకి తేబడినప్పుడు దోషాన్ని తీర్పులందరూ కాక వారి ప్రార్థన పాపభూములు కాక అంటున్నాడు. భక్తిహీనుల కుడి పక్కన సాతానుడు ఉంటాడు. దేవుడు బిడ్డలారా, సాతానుడు మనం అసలు కుంగిపోతాం అనమాట. ఎవరైనా ఏమైనా మాట్లాడినా, మనం ఎంత మేలు చేసినా, వాళ్ళకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ ఆశీర్వాదకరంగా ఎదిగి దేవునికి ద్రోహం చేసినప్పుడు మనకు కూడా వాళ్ళకి కంపల్సరీగా ద్రోహం చేస్తారు కదా. దేవుడి మాటలు పక్కన పెడితే మనకి ద్రోహం చేసినట్టే కదా. సంఘానికి, దేశానికి, అందరికీ ద్రోహం చేసినట్టే. అటువంటిప్పుడు దేవుడు నిలబెట్టారు. మరి 26 సంవత్సరాలు సేవ విషయంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కుటుంబంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దేవుడు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు ఆ కుటుంబము ప్రార్థనలోని మరి అనుభవాలు అవన్నీ కూడా కలిసి ఉన్న కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అనుభవాలు కూడా దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు మనకి? అటువంటి వారిని బాగు చేయడానికి మనం నిలబడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరిని కూడా ఈ స్థితిలో నుండి మనము దేవుడు మనల్ని లేవనెత్తుతాడో ఆ విషయంలో ఒక గ్రిప్ ఇస్తాడు, అటువంటి అభిషేకం ఇస్తాడు. అటువంటి వారిని పరిచయం చేస్తాడు. అటువంటి ఏరియాలకి నన్ను దర్శనం పిలుపుతో పిలిచాడు దేవుడు.
ప్రాక్టికల్గా థియరికల్గా దేవుడు నేర్పిస్తాడు. మామూలు భౌతికమైన చదువులే అలా నేర్పిస్తుంటే దేవుడు మరి ఆత్మీయంగా ఆత్మీయ బిడ్డలకి మరి దేశానికి మరి దేవుడు ఎంత ఆయన ప్రాణం పెట్టిన దేవుడు మరి ఆ విధంగా మనల్ని ఆశీర్వదించాడు కదా. ఎలాగా దేవుడు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు, ఎందుకు మనల్ని నిలబెట్టాడు, ఎందుకు మనల్ని ఆశీర్వదించాడు అంటే ఎందుకు వాళ్ళు రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యాన్ని వెళ్ళాలని, దేవుడిని తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశ అందరి పట్ల కూడా నెరవేర్చబడదు కాక. ఇప్పుడు ఇవన్నీ కూడా ధర్మ విరోధి చేస్తున్న పనులు, డిజిటల్ కరెన్సీని మరి ఇవన్నీ కూడా ఏంటంటే డిజిటల్ ఐడియాలు ఇవన్నీ కూడా సిబిడిసి ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే మనిషి ఇంకా కష్టపడే పనే లేదు అనమాట. అందుకే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ అంతా పడిపోయిందని చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా కారణాలు ఇవే. ఇవన్నీ పని చేస్తుంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని సత్య స్వరూపైన ఆత్మను పొందుకుంటామో వాక్యము సర్వసత్యం అనే వాక్యంలోకి మనం వెళ్ళగలం. అది అర్థమవుతుంది. మూడవసారి మరి యెరూషలేము మందిరం కట్టబడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 2వ దశలోకి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము సాతానుడే సంఘంలో కూర్చొని బోధన చేసేస్తున్నారు. అనేక మంది అంటే అభిషేకం లేకుండా, పిలుపు దర్శనం లేకుండా ఆ వాక్యాన్ని వింటే చాలా బాధ అనిపిస్తుంది. అమాయక ప్రజలు ఇలాంటి ప్రార్థన పాపమైపోతుంది. అటువంటి సంఘంలోకి వెళ్ళి ఆ ప్రార్థన అంతా పాపమైపోతుంది. జవాబులు ఏం రావట్లేదు. భక్తిహీన కుడిపక్కన్నప్పుడు మరి నాకు ఎందుకు అనుభవం వచ్చిందంటే, నేను చిన్నప్పటి నుండి దగ్గర 4-5 చర్చిలు 4-5 నామకార్థం అనే జీవితంలోనే నేను పుట్టి పెరిగాను. దానికోసమే నేను దేవుడిని ఛాలెంజ్గా దేవుని దగ్గర 65 రోజులు నేను ఉపవాసం ఉండి ఏకాంతంలో దుఃఖపాలంలో నేను ప్రార్థనలో ఉన్నాను. నాకు భక్తిని నేర్పించి ప్రభాని నా జీవితం అంకితం ఇస్తానయ్యా. నాకులాగా ఎవరు మోసపోకూడదు. భక్తిలో మోసపోతే జీవితం మోసపోయినట్టే కదా. ఆలోచించు. అప్పుడు నాకు 20 సంవత్సరాలు, 19-20 సంవత్సరాలు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. 3వసారి యెరూషలేము మందిరం కట్టబడుతుంది. మోసం వచ్చే ఆత్మ ఏంటంటే ఇవన్నీ క్రియలు చేయిస్తాడు. ఈ 3వసారి ఈ ఆలయాన్ని కట్టిస్తే మురిసిపోతారు. యూదులందరూ కూడా మురిసిపోయే పరిస్థితులు కాదు. ఎవరు కట్టిస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అవన్నీ కూడా మనం గమనించడానికి వాక్యంలో అన్నీ కూడా రాసి పెట్టారు. ప్రవక్తలు ముందుగానే దేవుడు రాసి పెట్టారు. రాబోయే సంగతులన్నీ కూడా మనకు కూడా బయటపరుస్తాడు మనం అడిగినప్పుడు. 2వ దశలోకి పత్రిక 2:4 వచనంలో అంత్యక్రీస్తు నేనే దేవుణ్ణని మరి ప్రకటించుకుంటాడు. ఇప్పుడు కూడా చాలా మంది అనేకమైన చోట్ల అంత్యక్రీస్తులాగే అంత్యక్రీస్తు అనేది ఎందుకంటారు తెలుసా? లాస్ట్లో వస్తున్నాడు కదా. కాబట్టి అంత్యక్రీస్తు అంటే ఆఖరిని వస్తున్నాడు కాబట్టి ఆఖరి క్రీస్తు అనమాట. దాన్ని అంత్యక్రీస్తు అంటారు. కానీ నేనే దేవుడిని అని చెప్పి దేవుడులాగా గొప్పగా వాళ్ళు దేవుణ్ణి కరెక్ట్ చేయట్లేదు. ఆ మనిషికే, ఆ పాస్టర్కే, ఆ సేవకుడికే అలాగా కరెక్ట్ అయిపోతున్నారు. ప్రజల్ని దేవునికి కనెక్ట్ చేయాలి. నా ఆత్మీయ పిల్లలందరినీ కూడా దేవునికి కనెక్ట్ చేస్తాను. కానీ నాకు కనెక్ట్ అయ్యేలా నేను చేయలేదు. అమ్మా నేను కాదు మాట్లాడేది, దేవుడు మీతో మాట్లాడాలి. నేను మధ్యవర్తిని మాత్రమే అంటాను. ఎవరితోనైనా సరే చాలా సిచ్యువేషన్స్ అవి జరిగాయి. అలా అనుకున్న వాళ్ళకి దెయ్యాలు పట్టి వాళ్ళు అడిగారు, నువ్వు దేవుడు మహిమపరచాలి కానీ మా పాస్టర్ గారు అలాగే ఎవరు లేరు అని నువ్వు అలా పిచ్చి మాట్లాడకూడదు. నాకు మహిమ కాదు, నా పేరేంటి మీరు చెప్పకూడదు అని చెప్పాను. ఒక కుటుంబం, రూతు కుటుంబం ఉంది. నా పిల్లలు వాళ్ళందరూ సువార్త చేయమని దేవుడు సువార్తలో పిలుచుకున్నారు. వాళ్ళు అలాగే చేశారు. ఎన్ని చీకట్లో పట్టారు. అవన్నీ అది ఒప్పింప చేసినప్పుడు అవన్నీ వాళ్ళకే కనబడి వెళ్ళిపోయి రక్తస్రావం వచ్చేసింది. మరి వాళ్ళకి ఏంటంటే చెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆలోచించాడు దేవుని బిడ్డలారా. అప్పటికి గుండె నొప్పి ఉండదు, గుండె నొప్పి పోయింది, చెస్ట్ క్యాన్సర్ మళ్ళీ వచ్చింది. పొట్టిగా ఉండేవారు. కాబట్టి ఇప్పుడు చక్కగా పొడుగ్గా ఎదిగారు కానీ ఆత్మీయ స్థితిలో చనిపోయారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే డబ్బు దొరికితే అక్కడ పరిగెట్టే పరిస్థితులు అనమాట. ఎందుకంటే
మనము చేస్తాము, దుష్టుడు కొట్టకుండా తను భద్రం చేసుకోవాలి, కానీ పక్క నుండి ఎవరు అన్నీ నేర్పించరు. ఎందుకంటే వాక్యాన్ని కలిగి ఉండాలి ప్రతి మనిషి. ఎక్కడ ఉన్నా సరే నువ్వు చక్కగా దేవుడిని కలిగి ఉండాలి. దేవుని రాజ్యంలో కలుసుకుంటారు ఎవరైనా సరే. మనం రక్షించిన వాళ్ళు భూలోకం అంతటా ఉంటారు, కానీ దేవుని రాజ్యంలో మనం కలుసుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి కాబట్టి ఇవన్నీ కూడా క్రియలు అనేవి ఆ ధర్మ విరోధి చేస్తున్నాడు. అంటే ఈరోజు ఇస్రాయేల్ ప్రజలు బలిపీఠాన్ని మరి టెంపుల్ ఇన్స్టిట్యూట్ అక్కడ యెరూషలేములోని ఏంటంటే బలిపీఠాన్ని యాజకులు వేసుకునే ఆ వస్త్రాలు ఇవన్నీ కూడా తయారు చేశారు. మరి ఎర్రని పై అయితే 2 ఎర్రని పైలు 25వ సంవత్సరం 2025 సంవత్సరంకే అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అప్పటికే. కాబట్టి ఇవన్నీ కూడా క్రియలు ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ క్రియ జరుగుతుంది, కానీ ధర్మ విరోధి అలా క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే. అడ్డగిస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు పిల్లలు కొడుతుంటే తల్లి అడ్డుకుంటుంది కదా, తల్లి చచ్చిపోతే ఎవరు అడ్డుకుంటారు? తల్లి దేవుడు రాజ్యానికి వెళ్ళిపోయింది, ఎవరు అడ్డుకుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటాడు. ఇప్పుడు తల్లి పిల్లలు కొడుతున్నప్పుడు ఎలాగైతే అడ్డుకుంటారో, ఏదైనా శ్రమ వస్తే తల్లి తండ్రి ఎలాగైతే అడ్డుకుంటారో, నాకు కాదు శిక్ష, నా పిల్లోడికి వేయకండి, నాకేంటది తండ్రి వెళ్ళిపోతాడు జైలుకి వెళ్ళాలంటే. అలాగా దేవుడు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శిలువ మీద ప్రాణం పెట్టేసి మరి మన మధ్యన సజీవంగా ఇప్పుడున్నాడు. 3వ దినంలో లేచి ఆయన మీకు నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనము అని అంటాడు ఆయన. ఎందుకంటే మీకు ఆదరణకర్తను మీకు నేను ఇస్తున్నాను. నేను వెళ్ళని నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను ఉన్న స్థలములో మీరును ఉండలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఆయన. తీసుకెళ్తానన్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినప్పుడు నేను సాతానుతోటే ఉంటానని కాళ్ళు ఇలాగే మారాలు పెడతారు కదా, కాళ్ళు ఇలాగ ఎంత పట్టుకుంటుంది, నేను రాను అనుకున్నాను. అలాగే నువ్వు అలా మారాలు పెడుతూ ఉంటావు. వాక్యం అంటే ఇష్టం ఉండదు నీకు, వాక్యం రాసుకోవు, వాక్యం చదవాలంటే ఇష్టం ఉండదు, సేవలతో మాట్లాడాలంటే ఇష్టం ఉండదు, ధనాపేక్ష నీకు. దేవుడు డబ్బులే దొంగలిస్తావు, మరి మనుషుల డబ్బులు ఎంత దొంగలిస్తున్నావు ఆలోచిస్తున్నావు. అది శాపగ్రస్తులు అని ఉంది. చిల్లి సంచిలో పోతాయి. అందుకే ఎంత నువ్వు కష్టపడినా సరే అన్ని సమస్యలు, రోగాలు, సమస్యలు, నీకు ఇబ్బందులు, కృంగుదల, ఇవన్నీ కూడా దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి. అందుకే మధ్య నుండి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే దేవుని పిల్లలుగా ఎన్ని శ్రమలైనా తట్టుకుంటూ నువ్వుంటే చాలేసేయ అనుకొని ఎవరైతే ఉంటారో ఆ ధర్మ విరోధి అతను ఏమి చేయడు. అతను అడ్డంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి అడ్డంగా నిలబడుతున్నాడు. వాళ్ళకి అందుకే కంచె కాపుదల అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ కాపుదలలోనే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డారు కాబట్టి ఎటువంటి తుఫాను అంటే శ్రమ వచ్చినా సరే వాళ్ళు తట్టుకునే శక్తి ఆ అభిషేకం. అదే సత్యస్వరూపైన ఆత్మ అన్నమాట. అది ఆ వాక్యము ద్వారా బలపరుస్తుంది. ఆ వాక్యము జుట్టె తేనె ధారల కంట మధురమైనది పాలు వంటిది అనేది మనం పాటలు పాడుకుంటాం కదా, దాని అర్థం తెలియక పాటలు పాడేస్తూ ఉంటారు. కానీ ఎవరి మటుకు వాళ్ళే ఆరాధన అంటే పాటలు పాడుకుంటూ ఉండాలి. మనం ఏ కష్టంలో ఉన్నా సరే ఆ పాటే ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఓదారుస్తూ ఉంటాడు. వాక్యం వింటున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ఆ పాట ఒక్కమో వచ్చేస్తుంది. మనం దేవా ఏంటి ఎలా జరిగింది అనగానే అటువంటి పాట ద్వారా దేవుడు ఓదారుస్తూ ఉంటాడు నన్ను. అటువంటి వాక్యం ద్వారా నన్ను ఓదారుస్తూ ఉంటాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్తైన దేవుడు ఆయన మన దగ్గరికి మన మంచిగా పంపించాడు దేవుడు. ఆయన ఈ కృపకాలంలో, ఈ సంఘకాలంలో మనం బలపరచడానికి ఈ 70 వారము ఇంకా వెయిట్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే అందరికీ ఈ వార్త అందరికీ కూడా ప్రకటించబడతాదో, నువ్వు ప్రకటించట్లేదు కదా, నీ వల్లే దేవుడు అక్కడ ఆలస్యమైపోతుంది. నీ భూ సంబంధమైన మనుషుల కోసమే నువ్వు నేర్చుకొని కూర్చుంటున్నావు. నీ గొప్పతనాలు అందరూ చెప్పుకోవాలని, నీ కుటుంబం ఫ్యూచర్లో ఎలాగా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అసలైన ఫ్యూచర్ సదాకాలం దేవుడితో మనం ఉంటావు. అక్కడ
అదే మొదటి నీతిని రాజ్యం మీరు వెతకండి, మీ పరలోకం తెలుసు, మీకు ఏది కావాలో అంటున్నాడు ఆయన. తనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి ఉంది వాక్యం రోమపత్రికలోనే. ఆలోచించారా? అర్థమవుతుందా మీకు? చెప్పండి, అర్థమవుతుందా లేదా? సకల లోకానికి సువార్త ప్రకటించబడిన తర్వాతే దేవుడు వస్తాడు. కాబట్టి మనం ఆ పనిలో ఉండదు. అదే గురి ఎద్దకి నేను పరిగెడుతున్నాను అంటున్నాడు ఆయన పౌలు గారు. ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు, అంత గోండాయిజం చేసిన ఆయన ఆ పౌలు సౌలుగా ఉండి పౌలుగా మారాడు కదా. చాలా దేవుని బిడ్డవు కదా, నువ్వెందుకు మారలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించు. సాతాను ఎంత గట్టిగా పట్టుకున్నాడో. సత్యస్వరూపైన ఆత్మను పొందుకోవాలి. పొందుకున్నాను ఎప్పుడో అని కాదు, ప్రతి దినం ఆయన నీలో ఉన్నాడా? సాతాన్ని పక్కన ఉన్నాడా? వాక్యం ఇలా విత్తిని వెంటనే దుష్టుడు వెంటనే ఎత్తుకుపోతున్నాడు అని మొత్తం 13వ అధ్యాయంలో విత్తనాలు ఉపమానం చెప్పాడు దేవుడు. అది సండే స్కూల్ కథలాగా చెప్తారు కానీ అది దేవుని రాజ్యానికి వెళ్ళే మర్మం. అది ఈ మర్మాలన్నీ దేవుడు నేర్పించాలంటే మనము నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. అర్థమైనప్పుడు అక్కడ దేవుని ఆ పెళ్లి కుమార్తె సంఘములో ఎత్తబడే గుంపులో ఉంటాం. ఈ అడ్డంగా ఎప్పుడైతే ఈ అడ్డు తొలగిపోతాడో ఈ మధ్య నుండి మరి ఇక్కడ 2వ దశలోకి పత్రిక 2:7 చూస్తున్నారా? మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఎప్పుడైతే ర్యాప్చర్ అయిపోతాదో, దేవుని పిల్లలు వెళ్ళిపోతారో, నీకు పాస్టర్ ఉండడు, సంఘము ఉండదు నీకు చెప్పడానికి. అందరూ మాయమైపోతే అంత న్యూస్లో పడుకోవద్దు ఎంతమంది మాయమైపోయారు అని చెప్పి 24 గంటలు సైలెంట్ అయిపోతుందని ఉంది ఆ వాక్యంలో. నిశ్శబ్దంగా ఉంటుంది అని ఉంది వాక్యం. కాబట్టి ఆ టైంలో వాడి రాజ్యం ఎనడానికి వచ్చేస్తాడు దేవుని బిడ్డ. అలాంటప్పుడు నన్ను వచ్చి చర్చికి వచ్చి ఎదిగిన నీకు చెప్పే వారి విషయంలో నీతో మాట్లాడుతూ నీకు నచ్చ చెప్పి నువ్వు ఇలా ఉందని చెప్తున్న వాక్యం చెప్పేవాళ్ళు నీ ఆత్మీయులు కూడా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంత పరిగెట్టినా వాడు దొరకరు. నువ్వు చర్చికి వచ్చినా అక్కడ అంతా ఎవరు ఉండరు. ఒకసారి ఆలోచించు, అటువంటి పరిస్థితులు రాకూడదని ప్రకటన 8 వచ్చే 1 వచ్చిన ఉంటుంది. పరలోకంలో నిశ్శబ్దం అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 2వ దశలోని పత్రికలో ఉంది కదా, ధర్మ విరోధి సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయుచున్నాడు కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడ్డాడు. మధ్య నుండి అంటే నీకు నాకు మధ్యన ఉన్నాడు కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం ఈ కృపకాలంలో. అప్పుడు ఆయన తీసివేయబడితే అంటే ఈ ర్యాప్చర్లో దేవుని పిల్లలతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోతాడు. ఆయన డ్యూటీ కూడా అయిపోతుంది. ఆయన ఉండడు ఇంకా అందుకని చాలా మంది కొంచెం భయము భక్తితో ఉన్నారు. ఈ కృపకాలంలో నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా చెల్లిపోతుంది. తప్పులు చేసిన వెంటనే దేవుడు క్షమించేస్తాడులే అనే ధీమా మీద నువ్వు ఇష్టం వచ్చాడు అబద్ధాలు ఆడడం, మాయ చేయడమో, ప్రమాణాలు చేసేయడమో, బైబిల్ మీద పెట్టి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటే చెల్లుతుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడో అప్పుడు చల్లదు. ఇంకా సాతాను గాడు అటాక్ చేస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా అటాక్ చేస్తాడు. వాడు ముద్ర వేయించుకోమంటాడు. ఆ వ్యవస్థ వచ్చేస్తుంది. ముద్ర వేయించుకుంటేనే తినడానికి, త్రాగడానికి, ఏదైనా ఫోన్పే చేయాలన్నా మరి డిజిటల్ ఐడి మనకు ఇప్పుడు ఈ మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్ ఉంటేనే కదా ఇవన్నీ పనిచేస్తాయి. ఆధార్ ఉంటే కదా పనిచేస్తాయి. అవన్నీ కూడా వాడి సొంతంలో, వాడి ఆర్డర్లో ఉంటుంది. అప్పుడు వాడికి తెలిసే అన్నీ కూడా చెయ్యాలి. వాడికి తెలియకుండా ఏ పని జరగదు. కాబట్టి వాడి చేతిలో ఉంటావా, దేవుడి చేతిలో వస్తావా, అది ఆలోచించుకునే దినాలే సంఘకాలము, కృపకాలము. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో ఒకసారి ఆలోచించండి. దేవుడు బిడ్డలారా, మొదటి దశలోని పత్రిక 4:16-17 ఉంది. చదువుకోండి. సంఘం ఎత్తబడే పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అందులో ఎలా ఎత్తబడతారు ఏంటి? మొదటి కొరింథీ 15:50 నుండి 51
1 నుంచి కూడా ఉంది. అక్కడ ఎత్తబడే కనులు పాటలో ఎలా ఎత్తబడతాదో సంఘము. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము 25వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చుచున్నది, వినివారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు అంటే ఏంటంటే సాతాను పక్క నుండి ధర్మ విరోధికి క్రియ చేస్తున్నాడు కదా, దానికి అన్నింటికి లోపడిపోతూ దేవుల్లో ఉన్నామే కదా అని నామకార్థంగా బ్రతుకుతున్నవాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తే జవాబులు రావు, మరి ఎవరి మీద చేతులు వేసి ప్రార్థన చేసినా వాళ్ళకి స్వస్థతలు రావు, సాతాను వస్తే వెళ్ళగొట్టలేరు. ఎందుకంటే దేవుడు 3.5 సంవత్సరాలు అవి చేయడానికే కదా శిష్యులుగా తయారు చేయమన్నాడు. విశ్వాసులుగా తయారు చేస్తారు కానీ శిష్యులుగా తయారు చేయలేరు. కాబట్టి మృతులు దేవుని కుమారుని శబ్దం వీరు గడియ వచ్చుచున్నది. ఎందుకంటే ఆ గడి ఏంటంటే ఇప్పుడే వచ్చింది అంటే వాక్యం అన్నమాట. వాక్యం అనే శబ్దం, దేవుని మాటలనే శబ్దం. ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది అని చెప్తున్నారు కదా. కాబట్టి మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడి వచ్చుచున్నది. ఎందుకంటే ధర్మ విరోధి క్రియ చేస్తున్నాడు కదా, పరిశుద్ధ దేవుడు అడ్డంగా నిలబడ్డాడు కదా మనకి, సాతాను గడికి. కాబట్టి వినువారు జీవితులని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఎవరైతే వింటారో వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు జీవిస్తారు, నిత్య జీవం పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఎలాగ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు కదా. ఎవరు పక్కన అడుక్కోవట్లేదు కదా, నా కోసం ప్రార్థన చేయండి అని అడుక్కుంటున్నాం మనం. తండ్రి ఎలాగ తనంతట తానే జీవం గలవాడో వాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండటకు కుమారుడికి అధికారం అనుగ్రహించాను. అలాగా కుమారుడు కూడా ఎలాగైతే తండ్రి తనంతట తానే జీవం కలిగి ఉన్నాడో, కుమారుడు కూడా ఆ కుమారుడికి కూడా జీవం కలిగి ఉండడానికి అధికారం ఇచ్చాడు. ఆ దేవుడే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. మనం కూడా జీవం గలవారిగా, ప్రతి ఒక్కరిని బ్రతికించేవారిగా దేవుడు చేశాడు ఆ వాక్యం ద్వారా. మహిమ కలుగును గాక. దేవుడు అంటే మహిమను అటువంటి జీవాన్ని దేవుని బిడ్డలకి అందరికి కూడా ఇచ్చును గాక. ఎందుకంటే దేవుడు కీర్తనకారుడు చెప్తున్నాడు 90:2 వచనంలో, పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగాలకి కూడా ఆయనే దేవుడు, తండ్రి దేవుడు, ఆయనే దేవుడు. దేవుడు బిడ్డలారా, ఆయనే దేవుడు. అది మనం గమనించాలి. దేవుని బిడ్డ. ఎవరు దేవుడు అనుకుంటున్నాను, మనుషుల్ని దేవుడిగా పెట్టుకుంటాం. లేకపోతే నేను బతకలేనని భర్తతో అంటున్నావా, నా పిల్లలు లేకపోతే బతకలేనని పిల్లలతో అంటున్నావా, దేనిని విగ్రహంగా చేసుకోకూడదు, దేనికి నువ్వు సాగిల పడకూడదు, దేనిని పూజించకూడదు అంటే ఎంత టైం వాళ్ళకి ఇస్తున్నావు, వాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తున్నావు, ఎంత ఇరిటేట్ అయిపోతున్నావు, తలపోటు తెచ్చుకుంటున్నావు, తలంత బరువెక్కిపోతుంది నీకు. ఎన్ని శారీరాలు వేస్తున్నావు, ఎన్ని మాత్రలు వేసుకుంటున్నావు. మాత్రం లేకపోతే బతుకులేదు. ఆలోచించండి. దీన్ని విగ్రహంగా చేసుకోకూడదు, సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు. ఏలైనగా నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో అందుకే 3-4 తరాలకు తండ్రి దోషం కుమారుల మీదకి రప్పిస్తున్నాడు. అదే బీపీలు, షుగర్లు, గుండె నొప్పులు, మరి యూట్రస్. తల్లికి యూట్రస్ తీస్తే కూతురికి కూడా యూట్రస్ తీసేస్తారు. అదే వస్తుంది. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? మనుషులు వెంబడిస్తున్నావా? మనుషుల కోసం నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుని ప్రణాళిక విషయంలో గురి అద్దెగా పరిగెడుతున్నావా? తండ్రి చిత్తం నీ పట్ల ఏముందో, దేవుడు నీతో ఏం మాట్లాడాడో, ఏ విషయాల్లో నిన్ను లేవనెత్తాడో, నీ జీవితాన్ని కట్టాడో, ఆ విషయాలు గుర్తుపెట్టుకో. దేవుడు మళ్ళీ అడుగు. దేవుడు నిన్ను అట్టి విధంగా దీవించును గాక. దేవుడు కూడా అందుకేసు నువ్వు దేవుని బలము నాకు దాహములకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అని అడుగుతున్నాడు. ఆ సమయ స్త్రీ ఎలా ఉందంటే ఎవరో తెలియదు. మరి దేవుడు ఎవరో తెలియకుండా మాట్లాడుతుంది. దేవుడు పరిచయం
పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. దేవుడు ఎవరో పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. తనకు తానే పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు ఈ భూలోకానికి వచ్చి. అలాగే మనమే పరిచయం చేసుకోవాలి. దేవుడు మాటలు చెప్పి, దేవుడు సువార్త చెప్పి, అలాగే సువార్త చెప్పాడు సమరయ స్త్రీకి. ఊరంతా కూడా సువార్త చేసింది. గ్రామం అంతా దేవుడు రాజ్యానికి వెళ్తాది. ఎంత దీవెన ఆయన ఆజ్ఞలవి. గ్రేట్ కమిషన్, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తున్నాడు. ఆయన చనిపోయి వెళ్తూ చెప్తున్న మాటలవి హోంవర్క్ ఇచ్చాడు ప్రతి ప్రజలకి కూడా, ప్రతి ఒక్క బిడ్డకి కూడా, దేవుడి బిడ్డలకి చెప్పిన మాటలవి. చేస్తున్నావా ఆయన హోంవర్క్? ఆయన వచ్చేస్తున్నాడు. ఆ ధర్మ విరోధి చేస్తున్నాడు, ఇప్పటికీ క్రియ చేసేస్తున్నాడు. ఎప్పుడు దేవుడు కనురేపు ఆ పాటలో ఆయన వెళ్ళిపోతాడో వస్తాడో తెలియదు. వెంటనే సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పెళ్లి కుమారుడు చేతిలో ఈ పెళ్లి కుమార్తెను ఇలా పెట్టేస్తాడు. ప్రతి పరిస్థితి ఏంటి? విడవబడిన సంఘంలో ఎన్ని శ్రమలో భయంకరమైన శ్రమలు ఎప్పుడు కూడా అటువంటివి ఈ లోకంలో జరగలేదని ఉంది. 24వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం ఉంది. లోకంలో ఎప్పుడు కూడా చూడలేని భయంకరమైన దినాలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ వివరించడానికి మరి దేవుడు ఎప్పుడు చూపిస్తారు. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నా తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును. అదే యేసు శరీరం రక్తము. ఆయన మూలంగా నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడకపోతే ఎలాగా? ఎడతెగక ఇష్టపడకపోతే నీకు నిర్లక్ష్యం వచ్చేస్తుంది. తీసుకోవా అంటే ఎంత దూరం ఉందో అంత ప్రేమ పెరుగుతుందా దేవునితో? సైతం కూడా ఏ సులలో కాలిపోలుగా అలాంటి బోధ చేస్తున్నాడు సైతానుడు. ఎంత లేటుగా తీసుకుంటే ఎంత అంటే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి అలా తీసుకుంటే ఎంత లేటుగా తీసుకుంటే ఎంత దూరమైపోతావో నువ్వు అన్నీ బోధిస్తున్నాడు. బాబోయ్ నేను చాలా బాధపడుతున్నాను ఆ బాబుకి. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడి అని మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో చెప్తుంటే నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే దీన్ని చేయండి అని ఆయన ఆర్డర్ వేస్తే సైతం గారు దూరిపోయి ఆ మనుషులని ఎలా బాగా చేస్తున్నాడంటే దూరం అయిపోతారు, నిర్లక్ష్యం పెట్టేస్తారు. ఎక్కువ కష్టపడి తీసుకుంటే దాని విలువే తెలియదు. యేసు శరీరం రక్తం విలువ నీకు తెలియదా? ఆయన శరీర రక్తము నీలో ఒంట్లో ఉంటే యోహాను 4వ అధ్యాయం 53 నుండి 63 వచనాల్లో ఉంటాయి. ఆయన గుణాలు రూపురేఖలు అందులో ఉన్నాయి. వస్తాయి. సాతానుడికి ఆ గుణాలు రూపురేఖలు నీకు రాకుండా చేస్తున్నాడు. నిన్ను వాడుకుంటున్నాడు. బాగా కోట్ల మంది నీ ద్వారా పాడు చేసేస్తున్నాడు. ఏసునామలో కాలిపోలుగా ఆ దురాత్మ శక్తులన్నీ ఏసునామలో పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. జీవం గల తండ్రి నన్ను పంపేది కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తిరువాడును నా మూలంగా జీవించును. చూడండి ఆ వచనం చదువుతున్నాను ఒకసారి. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి. కావున యేసు ఇతరుని మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. చనిపోయిన పరిస్థితిలో ఉంటాం. ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనంలో నువ్వు జీవిస్తున్నావా కానీ నువ్వు మృతుడవే. పేరుకి మాత్రం జీవిస్తున్నావు. అందుకే మృతులను పాతి పెట్టుకునేమో అన్నాడు. అర్థమైందా? లూకాసు సువార్త 9వ అధ్యాయం 60వ వచనంలో ఉన్నది. మృతులు ఎలా పాతి పెట్టుకుంటారు? వాడేమో భౌతికంగా చచ్చిపోయాడు, ఇంకోడేమో ఆత్మీయంగా చచ్చిపోయాడు. అంటే నిజంగా చచ్చిపోయాడు అన్నమాట. వాడు చెయ్యకాలు ఏం పని చేయదు. ఆత్మీయంగా చనిపోయినవాడికి చెయ్యకాలని పనిచేస్తుంది కానీ అది సాధారణంలో ఉంటాడు. శారీరకంగా బతుకుతుంటాడు, శారీరకమైనగా ఆలోచిస్తాడు. నాకు ఎవరైనా ఒక మాట అయినా చాలు ఊరేసుకొని చచ్చిపోతారు. లేకపోతే తల గుండి గోడకు బాధకొని చచ్చిపోతాం అనుకుంటాడు. చూసాను నేను వాళ్ళే పిచ్చోళ్ళలాగా. ఇంకేమైనా పిచ్చా అని అడుగుతారు. అందుకే ఆ టోళ్ళందరి కోసము దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన నువ్వు అనుక్షణము దేవుడు అనుకుని పనులు చేసి ఆయన గాయాలు రేపకు, అనుక్షణము దేవుడు సిలువ వేయకు. దేవుడు బిడ్డ సారి దేవుడు మాటలు నేను జీవాన్ని కలిగిస్తును కాక
కావున యేసు ఇట్లని మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవము గలవారు కారు. మీలో జీవం ఉండదు. మరణం ఏర్పాటు చేస్తుంది. అలా చస్తారా బతుకుతారు గోడ కేసి గుద్దుకుంటే. చెప్పండి, ఒక ఆయనకైతే ఇలా ఇక్కడ ఇప్పటికీ ఇలా గీత ఉన్నది. గీత బ్లడ్ ఇలా కాలిపోయింది ఇలా మొత్తం అంతా. అలాగా మనుషుల యొక్క గొడవలు అలా ఉంటాయి. సాతాడు అలా చిచ్చు పెడతాడు కుటుంబాలు ఐక్యత లేదని బాధపడుతూ ఉంటారు. మళ్ళీ ఆడ వేషం వేస్తాడు కుటుంబంలో ఐక్యత లేదు అని. కావున యేసు ఇట్లని మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగుతేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిత్యము నువ్వు జీవిస్తావు. ఈ యుగంలోనే రాబోయే యుగంలో పరలోక రాజ్యంలో నిత్యము యుగంగా దేవునితో జీవించడానికే దేవుడు చెప్తున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడే. జ్ఞాపకం చేసుకోవా దేవుడిని? నీ భర్తని అస్తమాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? నీ కూతుర్ని నీ కొడుకుని జ్ఞాపకం చేసుకుంటావా? తల్లిదండ్రులు చూసేస్తున్నాడు పొంగిపోతూ ఉంటావా? 15,000 పెట్టి కేర్ టేకర్లు పెడతాను అని అంటున్నావా? 15,000 అంటే నీకేమీ కాదా? ప్రతి రూపాయికి దేవుళ్ళు ఎక్కడుంటారు? జాగ్రత్త. దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి. దెయ్యాలు పట్టిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకో. దెయ్యాలు పోవాలని ఖర్చు పెట్టు. దేవుని మాటల కోసం ఖర్చు పెట్టు. దేవుని మాటలు వినడానికి టైం లేదా? టైం లేదు అంటుంది ఎవరు? లోపల ఉన్నది ఎవరు? జీవం లేకుండా బ్రతికున్నావు కానీ చచ్చినట్టే ఉన్నావు. భూ సంబంధమైన ఇంట్లో పనులు చేసుకోవడానికి బతికున్నావు అంతే. దేవుడి కోసం నువ్వు బతికిలేవు. దేవుడు చెప్తున్నాడు నీకు బతికిలేవు. నా విషయంలో నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అంటున్నాడు దేవుడు. నువ్వు అనుకున్నావు నా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు. సాధారణ ఎంత ప్లానింగ్ చేసాడు చూసావా నీ జీవితం కదా? ఒకసారి ఆలోచించు. దేవుడు బిడ్డ నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవానికి రాకుండా చేస్తున్నాడు. పరలోక రాజ్యానికి రాకుండా చేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదా? అంత్య దినమున నేను వారిని లేపుదును. ఒకవేళ చచ్చిపోతే నేను లేపుతాడు. నీకు ఇప్పుడు ఒక సజీవంగా ఉన్నావంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, నీ దగ్గర పెన్షన్ వస్తుందంటే, నువ్వు ఏసీ కారులోని ఏసీలో పడుకున్నావు, తిని పడుకుంటున్నావంటే నీకు అన్ని కూడా దేవుడు చేస్తున్నాడంటే నేను ఎంత ప్రేమిస్తున్నాడు. నువ్వు కుమ్ములిపోయి ఎవరో ఏదో అన్నారని నువ్వు వ్యాధి పాడేది కాదు. నాకు ఏసీ ఉన్నాడు చాలు అని నువ్వు అనేక పిల్లల కోసం నువ్వు బతకాలి. నీ పిల్లలు 1000 తరాలకు దేవుడి కాలం ఉండాలని నువ్వు బతకాలి. ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునే దేవుడు అయినా. సీరియల్స్ చూడడానికి ఇష్టం ఉందా? దానివల్ల ఎంజాయ్మెంటా? సినిమాలు చూసి అందులో ఎంజాయ్మెంట్ చేస్తారా? దేవుడి వాక్యంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంది? అంత రియల్గా ఉంది. ఎంత రియల్గా ఆయన మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంతే దినమున నేను వారిని లేపుతాను అంటున్నాడు ఆయన. నువ్వు చనిపోయినా లేపుతాడు. అలా చచ్చిపో. దేవుడి కోసం చచ్చిపో. లేపుతాడు దేవుడు. మనుషుల కోసం గోడకేసి గుద్దుకొని చచ్చిపోతావా? లేకపోతే ఫ్యాన్ కూరగాడు వేసుకొని చచ్చిపోతావా? సముద్రం దూకి చచ్చిపోతావా? నేను మీతో ఉండదని చెప్పి ఇల్లు తెలిసి వెళ్ళిపోతావా? మతం కులం భేదం లేదు దీనికి. ఎంతమంది చనిపోతున్నారు. నిన్న ఒక అమ్మాయి యాక్సిడెంట్లో కుటుంబం ఎంతో చెడ్డలు భర్త భార్య బండి మీద వెళ్తుంటే చనిపోయారు. నిన్న రాత్రి చూశాను. దేవుడు కంచెని కాపుదల లేదు. దేవుడు బిడ్డలే. పాస్టర్ గారు చెల్లి చచ్చిపోయింది. దేవుడు బిడ్డే. కానీ కంచేది నీకు ధర్మ విరోధి నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. వాక్య స్వరూపైన దేవుడిని కలిగి ఉండాలి. సత్య స్వరూపైన ఆత్మను పొందుకోవాలి. చనిపోయి ఎక్కడికి వెళ్తాడు? నిన్ను లేపుతాడా దేవుడు? నా శరీరం తిని నా రక్తం త్రాగుడే నిత్య జీవం గలవాడు. అంత్య దినాన్ని నేను లేపుతానంటున్నాడు.
ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటారా యేసయ్య శరీరం రక్తము? ఆయన ఎందుకు కార్చాడు? ఒక సాదృశ్యంగా ఎందుకు ఇచ్చాడు? ఆయన వాక్యము శరీర ధారి మన మధ్య నివసిస్తున్నాడు. ఆ వెలుగు ప్రకాశిస్తుంటే చీకటి గ్రహించట్లేదు. ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు? నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. రోజంతా పని చేస్తాను నేను, దేవుని పని నేను తీసుకొని చెప్తున్నాను. నా సంఘంలో నేను ప్రకటిస్తూ, నేను చేస్తూ చెప్తున్నాను. నాకు దేవుడు నేర్పించాడు. ఎందుకు ఇష్టం పడదు దేవుని వాక్యాన్ని వినడానికి, అలా నడవడానికి? ఎందుకు ఇష్టపడదు? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాడి యందును నిలిచి ఉందుము. ఇప్పుడు పక్కన లేడు, ఆయన లోపలికి వచ్చేసాడు, లోపల ఉన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాడి యందును నిలిచి ఉందుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ఏడుస్తావు? శరీరానుసారమైన దుఃఖానికి, ఆత్మానుసారమైన దుఃఖానికి ఎంత తేడా ఉంది. అది రక్షణార్థమైన మారుమనసు కలిగి చేస్తుంది. జీవం గల తండ్రి నన్ను పంపేది కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవిస్తాడు. నువ్వు ఎవరి మూలంగా జీవించాలి? యేసయ్య ఉంటే నాకు చాలా యేసయ్య పాట పాడుకోవడం కాదు. పాటలో ఉన్నట్టు, వాక్యంలో ఉన్నట్టు జీవించాలి. మనం జీవించాలి. దేవుడు మనలో ఉన్నట్టు, దేవుడే వచ్చాడు, దేవుడే నాతో మాట్లాడాడు అన్నట్టుగా నువ్వు జీవించాలి. ప్రజల మధ్యలో మనం పరలోక రాజ్యంలో మనం ఉంటూ భూలోకంలో ఆ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ పని అప్ప చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఎప్పుడు అక్కడ ఇక్కడ పని అయిపోద్దు, వెంటనే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. పని చేయడానికి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. మనకి ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? నువ్వు నేను కారణం. దేవుడు బిడ్డ అనేక మంది నశించిపోతుంటే దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కుటుంబం నశించిపోతుంటే లెక్క అడుగుతాడు. సార్వత్రిక సంఘము నశించిపోతే మనల్ని దేవుడు లెక్క అడుగుతాడు. స్థానిక సంఘం నశించిపోతే దేవుడు లెక్క అడుగుతాడు. జీవం గల తండ్రి నన్ను పంపేది కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవిస్తాడు. ఆయన చూస్తాడు మనల్ని, ఆయన పోషిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మన కన్నిటిని తుడుస్తాడు. తన్ను ప్రేమించే వారి సమస్తము సమకూడి చేస్తాను అంటున్నాడు. 8:28 ఆయన సమకూడి చేస్తాడు. సమకూడి అక్కడికి అక్కలో ఒక ఆమె, చెల్లిలో ఒక ఆమె, తల్లిలో ఒక ఆమె, అంతా నాకు సహాయం చేస్తుంటారు. మొత్తం కులం భేదం లేదు దానికి. అలా సహాయం చేస్తాను. నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాను. అవి నా దేవుడు అన్నీ నేర్పించాడు. ఎందుకంటే నా జీవితం అంకితం ఇచ్చాను. అందుకని నాకు నేర్పించుకున్నావా, నేను బాధ్యతగా ఉంటాను. అటువంటి వారి ప్రజల్లో నేను మోసపోయాను భక్తి విషయంలో. నాకు నేర్పించాడు. అనుక్షణము నాకు నేర్పిస్తుంటాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఎక్కడ ఆహారం ఇది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. రోజు బిర్యానీ తింటే తిరగొట్టేస్తారా? అది ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అలాగే ఇది కూడా రోజు తింటే దానికి వాల్యూ ఉండదు అంటున్నారు. ఎంత విచారకరం ఒకసారి ఆలోచించాడు దేవుడు. ఎందుకు రాయిస్తారు పౌలు గారు? అపోస్తలుల 2:42 ప్రార్థనందును సహవాసమందును రొట్టె విచ్చుటందు ఎడతెక్క మీరు ఉండండి. దాని కింద వచ్చి ఉంటుంది భయం కలుగుతుంది సాతానుడికి. మీరు అపోస్తలులా వాడబడతారు. ఇప్పుడు సాతానుడు ఎవరు పట్టుకుంటే బాగుంటుంది? సేవలు పట్టేసుకుంటే మొత్తం ఎంత మందిని పాటు చేసేయచ్చు. అందుకే మీరు బాధలు కాకుండా ఉండండి. ఎందుకంటే మీరు ఎలాగ చెప్తే కఠినమైన తీర్పు ఉంటుంది. యాకోబు 3:1 దేవుడు అభిషేకం లేకుండా దేవుడు అందుకే శిష్యులు పంపించలేదు. దేవుడు వార్తను ప్రకటించ
ప్రకటించడానికి మీరు యెరూషలేములో వెయిట్ చేయండి, మేడగదిలో అగ్ని బట్టి ఆత్మను పొందుకున్న వరకు కూడా మీరు వెళ్ళకూడదు అని చెప్పి అగ్ని జ్వాల బట్టి ఆత్మను పొందుకున్నాకే భూమిని తలకిందులు చేశారు. ఆ ఆత్మ అలాంటిది. దేవుని శక్తి, దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వ్యక్తి ఒక మనిషి. ఆ మనిషిని ఆయన మనలో నివసిస్తున్నప్పుడు దేవుడు మనతో ఒక వేదన దుఃఖము దేశం పట్ల కుటుంబాల పట్ల ఉంటుంది. ఎందుకంటే మనిషిలో ఉన్న వ్యక్తి అనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుఃఖము ఆ మనిషి చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళంట్ల నీళ్లు వేదన దుఃఖం వస్తుంది. నేను పొందుకొని చూడండి, మీలో కళ్ళంటి నీళ్ళు రాకపోతే అప్పుడు అడగండి. మీకులో వేదన రావట్లేదంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదో నామకార్థంగా ఉన్నాడు, పడుకోబెడుతున్నాడు. వాక్యం చదవాలి, దేవుని దగ్గర గోచరాలి, దేవా నన్ను వాడుకోండి, రాబోయే సంగతి నాకు బయలుపరచండి అని అడగాలి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించినది నిత్యంగా మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడూ జీవిస్తాడట, ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించినది నిత్యంగా మీతో చెప్పుచున్నాను. కన్ఫామ్ గా చెప్తున్నాడు యోహాను గారు. ఆయన కపెర్నహూములో బోధించు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్తున్నాడు. కపెర్నహూములో యేసయ్య బోధిస్తూ సమాజ మందిరంలో ఈ మాటలు చెప్తున్నాడట. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరని చెప్పుకున్నారు. ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరు అని యేసయ్య చెప్తున్నారు. యేసు తన శిష్యులు దీన్ని ఊర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లని దానివల్ల మీరు అభ్యంతరపడుతున్నారా అని చెప్తుంటే, అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోటునకు ఎక్కడ మీరు చూసేలా ఏమందరూ ఆత్మయే జీవింపచేయించినది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేస్తుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఏంటది? ఆత్మ జీవం ఇస్తుంది అనమాట. ఆ మాటలు ఏం చేస్తాయి? మనలో ఆ జీవాన్ని ఇస్తాయి. మనం ప్రతి ఒక్కరికి బ్రతికున్న వారి లెక్కలో ఉంటాం. ఆ జీవమైన మాటలే మనుషులు బ్రతికిస్తాయి. కాబట్టి మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్తున్నాడు. మీలో కొందరు విశ్వసించడం ఉన్నారు, వింటారు, కానీ చాలా మంది దాన్ని నమ్మరు, అలా నడవరు. వారితో చెప్పండి, విశ్వసించిన వారిలో తను అప్పగింపబడేవాడు ఎవడో మొదటి నుండి యేసునికి తెలియను, మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా ఎదురు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెబుతున్నాను. అంటే దేవుడికి కృప ఉంటేనే వీళ్ళు అనుగ్రహించబడతారన్నమాట. ఆయన తండ్రి చేత వారిని కృప అనుగ్రహించబడతారు. తండ్రి దగ్గర నుండి మనకు కృప ఉండాలి. ఈ కృప కాలంలో, ఈ సంఘ కాలంలో దేవుని దగ్గర నుంచి ఆ కృప మనకు అనుగ్రహించబడుతుంటే ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి రాలేరు. దేవుడి మాటలు అర్థము పరిశుద్ధాత్మ అందుకని పొందుకోవాలి. కాబట్టి అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకలు వెనక్కిస్తారంట, మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. కాబట్టి చాలా మంది వెంబడింపకపోవడానికి కారణాలు ఇవే. అర్థమవుతుందా? కాబట్టి యేసు మీతో కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా ఉన్న దేవుని బిడ్డలను కూడా అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? మీకు కూడా ఇవి కఠినమైన మాటల్లాగా ఉంటున్నాయా అంటే దైవావేశం వల్ల గద్దించి మరి బుద్ధి చెప్పే మాటలు మీకు కూడా కఠినంగా ఉన్నాయా అంటే, సీమోను పేతురు, ప్రభా ఎవరి వద్దకు వెళ్ళేదమో నీవే నిత్యం జీవపు మాటలు కలవాడవు అని చెప్తారు. నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అంటే మరి దేవుడు నిత్య జీవ మాటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఉండాలి. ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఉన్నా సరే నిన్ను చూసి దేవుడు ఏంటంటే నీకు కృపణిస్తాడు. నువ్వు కూడా జీవం గల మాటలు ఎక్కడున్నాయో అక్కడ ఉంటావు. లేకపోతే జీవం లేని మాటల దగ్గర ఉండి నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిగానే ఉండిపోతావు. దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి మరి ఆ ఎత్తబడే గుంపులో లేకుండా
విడవబడిన గుంపులో ఉంటామని దేవుడు మరి ఇంకొకసారి నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం సహోదరులు ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. కాబట్టి మరణంలో నుండి జీవంలోనికి మనం దాటాలి. మనం దేవుడిని పిల్లలు ప్రేమించామనుకోండి, ఎలా దేవుడి పిల్లలను ప్రేమించి చెప్పామనుకోండి, మరణంలో నుండి మనము జీవంలోనికి దాటి ఉన్నాం అనమాట. అలా దాటి ఉన్నాం కాబట్టి మృతులు దేవుని శబ్దం వినే ఘడియ వచ్చింది. అది ఇప్పుడే వచ్చింది. దేవుడి మాటలు, దేవుని శబ్దము, దేవుని యొక్క వాక్యము వినే ఘడియ మనకి అనుక్షణం కూడా అటువంటి ఉండాలి. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు యోహాను గారు 5:24 మరణంలో నుండి జీవంలోనికి దాటడం అంటే నీకు శరీరాచారమైన దుఃఖం రాదు, శరీరానుసారమైన బోధ వినవు, శరీరానుసారంగా నువ్వు ప్రవర్తించవు, శరీరానుసారంగా నువ్వు గాయపరచుకో, ఇలా కోసేసుకోవడం అలా గాయపరచుకోవు, నీ ప్రాణం తీసుకోవడానికి చూడవు. దేవుని కోసం నేను చావైనా బ్రతికైనా దేవుని కోసం నేను బ్రతుకుతాను. నన్ను దేవుడు ఇలా సజీవ లెక్కలో ఉంచాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు మంచి గౌరవం ఇచ్చాడు. నేను దేవుని కోసం బ్రతకాలని ఒక ఆశ ఉంటుంది. నేను చావైనా ఏమైనా నేను దేవుని కోసమే బ్రతుకుతాను, బ్రతుకుడు ఎగిరిస్తే చావైతే లాభమే అని చెప్తావు. కాబట్టి ఆత్మ జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 6:43 కాబట్టి మరి దేవుడు ఆది కాండంలో అందుకే ఆదాము అవ్వలతో దేవుడు చెప్పారు, అది తిన్న దినంలో నువ్వు చస్తావు అంటే అర్థం ఏంటంటే ఆయన 1000 సంవత్సరాలు దీవించాడు ఆ ఆదాము, కానీ ఆత్మస్థితిలో చనిపోయాడు. అలా నువ్వు చనిపోయావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే ఎఫెసీయులు 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడట. క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు. కాబట్టి ఆయనే మనకి సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటిస్తున్నాడు. అందుకే సమాధాన సువార్త ప్రకటిస్తున్నాడు. కాబట్టి దేవుడు అట్టి కృపను దేవుడు దయచేయడు కాక. ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకుంటే అందరూ ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషేకుడ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, వినుట వలన విశ్వాసం పుడుతుందని చెప్తున్నావు నాయన. ఆత్మ జీవింపజేస్తుందని చెప్తున్నావు ప్రభా. అయ్యా, రాబోయే సంగతుల్ని బయలుపరిచే గొప్ప దేవ, శక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతిదీ కూడా అయ్యా నీ చిత్తానుసారంగా నడిపించండి, మళ్ళీ పొందుకోండి. విన్న వాక్యాన్ని నూరంతులుగా ఫలవంతంగా ఫలింపదయించండి ఇస్తున్నాము ప్రభా. అయ్యా మీకే వందనాలు నాయన. అయ్యా మీరు అయా ప్రతి విషయంలో మాకు తోడేయండి, నడిపించి అయా ఈ ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకు అయా నాయన మారుమనసు, రక్షణ, మోక్షము ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తున్నందుకు నాయన. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోకి నడిపిస్తుందని చెప్తున్నాం ప్రభా. అయా అతి కృపల మీద దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా ప్రతి ఒక్కరికి నాయన సర్వ సత్యంలోకి నడిపించి ఆత్మలో మీరు నింపుతున్నారని నీకు స్తోత్రాలు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపించుకుంటాను ఆయన. సంభవింపబోయే సంగతులు మరి బయటపరుస్తున్నారయ్యా నీకు స్తోత్రాలు. మరి నాయన ప్రతి విషయాల్లో కూడా మీరు సహాయం చేస్తున్నందుకు నాయన మీకే ఆయన సాక్షులుగా ప్రతి ఒక్కరు కూడా ఉండడానికి మీరే కృప చూపిస్తున్నందుకు, మీరే నడిపిస్తున్నందుకు నాయన మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సమాసం సదాకాలంలో ప్రతి ఒక్కరికి కూడా తోడేయండి, నడిపించును గాక.